రఘునందన్ గారు ఇప్పుడు పరిచయం కాదు. 95 1994లో నేను హైదరాబాద్కి వచ్చాను. 95లో రమణాచారి గారు ఇక్కడ ఇదే భాషా సాంస్కృతిక శాఖ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన చక్కటి సీనియర్ అసిస్టెంట్గా వచ్చి మొట్టమొదటి ప్రోగ్రాం మాకు కళామంగళ ప్రోగ్రాం ఇచ్చారు. అప్పుడు ఆయన వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఒకసారి చప్పట్లతో ఆయనకు మనం స్వాగతిద్దాం. నాకు మొట్టమొదటి ప్రోగ్రాం దొరికింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కళామంగళ ప్రోగ్రాం దొరికింది. అక్కడ డాక్టర్ కెవి రమణాచారి గారు ఆయన తిరుపతికి వెళ్ళిన తర్వాత డాక్టరేట్ తీసుకున్నారు. కళామంగళ ప్రోగ్రాంలో మాకు ఎంత కష్టపడ్డామంటే అప్పుడు చాలా ఇబ్బంది. ఎట్లా ప్రోగ్రామ్స్ రమణాచారి గారు ఒక మంచి ప్లాన్ చేశారు. ఇది సోది చెప్పడం కాదు, ఇది నిజం. రమణాచారి గారు ఒక ప్లాన్ చేసి ఎక్కడెక్కడైతే దేవస్థానాలన్నీ ఉన్నాయో ఆ దేవస్థాన వాళ్ళతోని సంప్రదించి కళాకారులకు అన్నం పెట్టిన మహానుభావుడు. అతని ఏం ప్లాన్ చేశాడు, ఎలా వీళ్ళందరికీ కళామంగళ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆయన ఆ అసిస్టెంట్ అంతా ఇతనే తీసుకున్నారు, మా రఘునందన్ సార్. ఆ వర్క్ అంతా ఈయన గ్రౌండ్ వర్క్. సో అలా ప్రోగ్రాం అయితే ఏమైనా తొందర ప్రోగ్రాం చేయాలి, నన్ను ఉరికిస్తుండే గుర్రం ఉరికిచ్చినట్టు. ఆ తర్వాత 96లో మళ్ళీ నేను బాంబే ప్రోగ్రాం వెళ్ళాను. అప్పుడు కూడా రమణాచారి గారు ఉండి మా కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు ఇంట్లో వాళ్ళకి ఆ బాంబేకి ట్రీట్మెంట్కు పంపించి మమ్మల్ని ప్రోగ్రాం ఇచ్చిన మహానుభావుడు. ఆయనకు మనం అంతా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతాం రమణాచారి గారికి. అప్పుడు ఈయన అన్నారు మాతో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమయ్యా నీకు డబ్బులు ఇస్తున్నారు కదా, అదొక సర్టిఫికేట్ రాసి పెట్టుకో. ఆ సర్టిఫికేట్ ఈయన సైన్ చేసింది ఇప్పటికీ నా దగ్గర ఉంది. అంటే మనకు ప్రభుత్వం ఇచ్చిన పారితోషికం 5,000 రూపాయలు ఇచ్చారు అప్పుడు నాకు. 96లో 5,000 రూపాయలు ఇచ్చి నన్ను మళ్ళీ బాంబేలో బాగా ప్రోగ్రామ్ చేస్తే 3,000 మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చారు అక్కడ. ఇండియన్ గ్యాస్ డీలర్స్ వాళ్ళంతా ప్రోగ్రామ్ చేసి అది మన ప్రభుత్వం ఆదుకునే. ఎవ్వరు ప్రభుత్వం మనకి ఏమి ఇస్తలేదు అనుకోవద్దండి, అన్నీ సమకూరుస్తున్నారు. కాబట్టి రఘునందన్ గారి మాటల్లో ఒక చిన్న మాట విందాం మనం. సభాయ నమః. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా వినమ్ర నమస్సులు. దాదాపుగా నేను ఇప్పుడు 35 ఇయర్స్ అయింది సర్వీస్. ఇంకొక 2 ఇయర్స్ 4 మంత్స్ ఉంది. మీలాంటి కళాకారులందరినీ కూడా, నేను కూడా ఒక కళాకారుల కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు సంగీత విద్వాన్ చౌడి భాస్కర్ గారు, వారు పెద్ద అబ్బాయి. మాది వేములవాడ. నేను క్లాసికల్ సింగర్ని. మళ్ళీ అప్పుడప్పుడు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు పిలుస్తుంటే స్టైల్లో మీద వెళ్ళి పాడుతుంటాను. నాకు చాలా ఇష్టం సంగీతం అంటే. మృదంగం కూడా వాయిస్తాను. మధుబాబు చాలా సహృదయులు. మన తెలంగాణలో మంచి కళాకారులు. తెలంగాణ బాలసుబ్రహ్మణ్యం అంటే అతిశయోక్తి కాదు. అంటే అతనికి అంత ఎంకరేజ్మెంట్ లేదు. యాక్చువల్గా ఎంకరేజ్మెంటు అన్ని చోట్ల నుంచి ఇంకా రావాలి, ఇంకా వృద్ధిలోకి రావాలి. వారంతట కాకుండా కూడా ఒక రేంజ్ లెవెల్లో ప్లేబ్యాక్ సింగర్, మంచి అంటే ప్లేబ్యాక్ సింగర్కి ఉండే లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి అతనిలో. ఐ విష్ హిమ్ గుడ్ లక్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ.